హలో అండి, వెల్కమ్ టు ఆ ఛానల్. రోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశ తింటూ ఉంటాం. అలా రోజు తింటే బోర్ కొడుతుంది. అలాని వేరే టిఫిన్ ఏదైనా చేసుకుందామంటే ఇడ్లీ పిండి దోశ పిండి మిగిలిపోతుంది. అలాంటప్పుడు ఈ రెండు రెసిపీస్ ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్కి. అయితే ఈ రెండు రెసిపీలు బ్రేక్ఫాస్ట్లా కానీ స్నాక్గా కానీ కూడా చేసుకోవచ్చు. మీ పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. అయితే వీడియోలో చూపించినట్టు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కారానికి తగ్గట్టు వేసుకుని పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకోండి. అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో మెంతికూర. శుభ్రంగా మెంతాకుని కడుక్కుని సన్నగా తరుక్కోవాలి. వీడియోలో చూపించినట్టు మెంతాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్లో మనం తరుగు పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే మెంతాకు వేసుకుని ఇడ్లీ పిండి కానీ దోసపిండి కానీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అయితే ఇందులో ఫ్లేవర్కి నేను చిటికెడు ఇంగు వేస్తున్నాను. ఎక్కువ వేయకండి, చిటికెడు వేయండి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని నూనె వేసుకుని మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ వేసుకుని లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి. అయితే లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఎర్రగా మారి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రెండో వైపు కూడా తిప్పుకుని ఎర్రగా వేగేంత వరకు మనం 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పైన కందిపొడి కానీ కారపొడి కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ మనం చేసుకోవచ్చు. మెంతాకు వేయడం వల్ల కమ్మగా ఉంటుంది. మన రెండో రెసిపీ చూద్దాం. గుంట పొంగనాలు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఈ గుంట పొంగనాలు డిఫరెంట్గా ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో ఇడ్లీ కానీ దోశ కానీ బ్యాటర్ వేసుకుని తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఇంకేమైనా వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో మెయిన్ పదార్థం ఏంటంటే నానబెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు. ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకునే గంట ముందు ఇవి నానబెట్టుకోండి. ఒకవేళ మర్చిపోతే వేడి నీళ్ళల్లో వేసుకుంటే తొందరగా నానిపోతాయి. అయితే ఈ బ్యాటర్లో మనం తరిగి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసుకుని ఏవైతే నానబెట్టుకున్నామో శనగపప్పు, పెసరపప్పు అవి సగం ఈ ఇడ్లీ పిండిలో వేసి సగం పక్కన పెట్టుకోండి. మొత్తం వేయకూడదు. 2 విధాలుగా మనం ఇప్పుడు చేసుకుంటాం. అయితే గుంట పొంగనాల ప్యాన్లో ఆవాలు, కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే సగం మనం పక్కన పెట్టుకున్నాం కదా శనగపప్పు, పెసరపప్పు నానబెట్టుకున్నవి, అవి కూడా వేసుకుని ఇడ్లీ పిండి కూడా వేసేసుకోవాలి. మొత్తం పొంగనాలు గుంటల్లో వేసేసుకోవాలి. ఇలాగా శనగపప్పు, పెసరపప్పు ముందు వేస్తే ఏమవుతుందంటే నూనెలో చక్కగా క్రిస్పీగా రెడ్ కలర్లో మారి చాలా టేస్టీగా ఉంటాయండి. అయితే ఈ విధంగా గుంట పొంగనాలు వేసుకోండి. అలాగే పైన కూడా ఇంకొంచెం శనగపప్పు, పెసరపప్పు ఉంచుకున్నట్లయితే రెండో వైపు తిప్పినప్పుడు అవి కూడా చాలా క్రిస్పీగా తయారవుతాయి. పైన కారం కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ వేసుకుని రెండో వైపు తిప్పుకుని వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అవసరమైతే కొంచెం నూనె వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. దీనిపైన మళ్ళీ కారం కానీ కందిపొడి కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ రెండు రెసిపీలు చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. అయితే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇంకొక హెల్తీ రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.